మిత్రులు అందరికన్నా ముఖ్యంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కంటే కూడా ఒక టాస్క్ కోసం పుట్టినటువంటి పార్టీ. ప్యూర్లీ పాలిటిక్స్ కాకుండా ఇది పుట్టిననాడు ఒక లక్ష్యంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే అప్పటికే ఆగమైపోయినామని చెప్పి ఆ లక్ష్యంతో పుట్టిన పార్టీ. గతంలో చాలామంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేసినారు. నిన్ననే మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పినారు. వారితో పాటు ఒక సమితి ప్రెసిడెంట్ గారు రమణారెడ్డి గారు, చెన్నారెడ్డి గారితో పాటు జైల్లో కూడా పోయి ఉన్నారు. అట్లా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినారు. ముడిచింతలపల్లిలో వీరారెడ్డి సాబ్ ఉన్నారు. ఆ మండలం పేరే నేను వీరారెడ్డి మండలం అని పేరు పెట్టిన. ఆ రోజుల్లో వాళ్ళు కొట్లాడింది కాబట్టి. దాని తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి కొట్లాడితే, సరే మీరందరూ చూసిన మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, అనేక ఇన్సల్టులు, అనేక అవమానాలు, అవహేళనలు, అయ్యేదా అంటే పోయేదా అంటే రకరకాల మాటలు మాట్లాడినారు. కానీ భగవంతుని దయ, తెలంగాణ ప్రజల అదృష్టం, చాలా గొప్పగా మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలా తికమగా పెట్టినారు నన్ను అప్పుడు కూడా. హైదరాబాద్ మీద కాంప్రమైజ్గా ఇదిగా అదిగా అంటే, హైదరాబాద్ లేని తలకాయ లేని మొండవితే తెలంగాణ మాకెందుకు, ప్రాణం పోయినేస్తారు ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇక్కడనే నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ప్రభుత్వాలు పనిచేస్తాయి, పెద్ద ఇష్యూ కాదు. ఎవరి ప్రభుత్వమైనా పనిచేయాల్సిందే, తోసిన కాడికి చేస్తారు. ఇక్కడ మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో, ఇప్పుడు కరెంటు ఉన్నది. నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు. నాకన్నా ఎత్తున్నోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు. ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది, ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయినరు, ఏం కారణం? ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కరెంటు? రావటమే కాదు, ఇంత క్వాలిటీగా. గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్కి ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి, ఇవాళ ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి, 4 రోజులకు వచ్చేది కాదు. ఎవడ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోడే, పారే సమస్య లేనలేదు. వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే. తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది, మీరు ఆత్మహత్య చేసుకోకండి, ఒక 2-3 ఏళ్ళు బతికుండండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పిన. ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు, అవి పట్టుకొని నేను. కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి. ఎట్టి పరిస్థితులలో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి, రకరకాల బాధలు వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు. అది చాలా కఠినమైన పని. ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన, మీరు అబద్ధాలు చెప్పొద్దు, రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా, దానికి ఎంత టైం పడుతుంది, డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే, ఒక 5 రోజులు టైం ఏంటి సార్, ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము. ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే. ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది. 220 kV నుంచి 400 నుంచి 220 kV, 220 kV నుంచి 132 kV, అక్కడి నుంచి 33/11 kV, తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే, సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు. ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది. ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టరు, స్టెబిలైజరు, లేకపోతే టీవీ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ కాలిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం. హైదరాబాద్లోని షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ పంపు, డీజిల్ పంపు, జనరేటర్ వాసన వచ్చేది. అంత దుర్మార్గంగా ఉండే. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు, దుష్పరిణామాలు చాలా ఉండేవి.
దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం. ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం. మొత్తం రైతులకు ఇచ్చే ముందు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇట్లా గదగద వణుకుతున్నారు. ఈయనరా భయ్ ఏం కాదు అట్లుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుడు. ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి అది తమాషలు. అందరూ ఒకటేసారి పెడితేప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పాను మీరు అంతా భయపడే అవసరం లేదా, 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టం నేను పెట్టుకుంటా, ఇంకోటి ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఓ ఆయన భువనగిరి పోయి పెట్టుకుంటాడు, ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు. ఒకటేసారి అందరూ పెట్టరు, వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు. మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులంతా ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా నాకు అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. 24 గంటలు ఉంటే ఎవరిని వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది బతుకుతాం. కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే, సార్ 24 గంటలు ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి. మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను. ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్, మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి. కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవతల నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సీ ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్లో ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్పగూలుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం, మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నాకు కరెంట్ కావాలి, నేను 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు. ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు. సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో జెన్కోలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా, ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్. ఇక్కడ మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా తీయగలుగుతున్నాం, ఏ కారణం నుంచి తీయగలుగుతున్నాం ఒకటి. రెండవది కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది. మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, అలా బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయి ఉండ్రి, చెట్టుకోడు గుట్టకోడు అయిన ఉండ్రి, భూములు అమ్ముకున్నారు, నాశనం అయిపోయినారు. కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయించి చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడు కొంచెం రైతుల జేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కాని కాదు, అర్థం చేసుకున్నకి ఎట్లయిద్దంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకారుల గలాలు గలగలాడతాయి.